వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హీరో నాగార్జున షాక్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. 2 రోజుల కిందట అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. ఆయనతో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు. అయితే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నాగార్జునకు మంచి సంబంధాలున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లి పరామర్శించటం ద్వారా జగన్ గూటికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కినేని నాగార్జున జగన్మోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. అది మొదలు వారిద్దరి మధ్య మంచి బంధం కొనసాగుతూ వస్తుంది. అయితే ఉన్నట్టుండి అక్కినేని నాగార్జున టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సాయంతో ప్రధానిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అక్కినేని నాగార్జున జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారనే ప్రచారం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డికి నాగార్జున అన్ని విధాలా అండదండలుగా నిలిచారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే నాగార్జున జైలుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. గత 5 ఏళ్లుగా ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు తెలంగాణ ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందారు నాగార్జున. 2 తెలుగు రాష్ట్రాల పాలకులు తనకు సన్నిహితులుగా ఉండేవారు. అయితే ముందుగా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అయితే భాగ్యనగరంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ తొలగించింది అక్కడి ప్రభుత్వం. అది నాగార్జునకు చెందిన ఆస్తి. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. ఇక్కడ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. నాగార్జునకు టీడీపీ వ్యతిరేకమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఎంపీ ఆధ్వర్యంలో ప్రధానిని నాగార్జున దంపతులు కలుసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి నాగార్జున దంపతులు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎంపీ శబరి వంటి వారు నాగార్జున కుటుంబానికి ఎంతో ఆదరించారని, వారితో ఫోటోలను సైతం దిగారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇదే కోపం తెప్పిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న అక్కినేని నాగార్జున గత 5 ఏళ్లుగా ఎన్నడూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనింది లేదు. కానీ ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లటం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డికి జలకివ్వటమేననే ప్రచారం నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అవసరాల కోసం ఆయన ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో బీజేపీ మద్దతు తీసుకుంటున్నట్టు తెగ టాక్ నడుస్తోంది. అయితే నాగార్జున సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఆయన కేవలం హీరో కాదు, సినీ పరిశ్రమలో వ్యాపారస్తుడు కూడా. పైగా ఏ రాజకీయ పార్టీతో ఆయనకు సంబంధం లేదు. అటువంటప్పుడు ఆ కోణంలో చూడాల్సిన పని లేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.